వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం సగ్గుబియ్యం సేమియా రెండు కలిపి ఎలా పాయసం చేయాలో చూద్దాము. మా చిన్న పాపగా చేస్తూ ఉంటుంది, నేను చెప్తూ ఉంటాను. చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు సగ్గుబియ్యము ఒక అరగంట ముందే నానబెట్టుకొని పెట్టుకోవాలి. ఇది స్టవ్ మీద పెట్టేసుకొని ముట్టించేద్దాము. ఇప్పుడు నెక్స్ట్ ఒక గిన్నె తీసుకొని దాంట్లో సేమియా వేసుకొని సేమియా వేసి ఒక కప్పు సేమియా తీసుకున్నాం ఫ్రెండ్స్. ఒక కప్పు సగ్గుబియ్యం, ఒక కప్పు సేమియా మునిగేదాకా నీళ్ళు పోసుకుందాం. చాలు, ఇంతవరకు నీళ్ళు పోసుకొని ఇది కూడా స్టవ్ మీద పెట్టుకొని ముట్టించుకుందాం ఫ్రెండ్స్. సరే, సేమియా కూడా కలబెట్టు. రెండు ఉడకనిద్దాం ఫ్రెండ్స్. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడకబెట్టుకుందాం. దాన్ని మీడియం పెట్టేసి కొంచెం తగ్గించి స్టీల్ది కాబట్టి అడుగంటకుండా అప్పుడప్పుడు కొంచెం కలుపుతూ ఉంటే సగ్గుబియ్యాన్ని. ఇవి ఆల్రెడీ ఫ్రైడ్ సేమియానే ఫ్రెండ్స్, మనం వేయించింది ఏమి లేదు, ఆల్రెడీ వేయించిన సేమియానే తీసుకున్నాము. అవి కూడా ఉడుకుతుంది, కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకో. దాన్ని కూడా ఉడకని ఇంకా అప్పుడప్పుడు కలుపుతూ ఉండు అడుగంటకుండా, ఎందుకంటే సగ్గుబియ్యము బాగా తొందరగా అడుగంటుతుంది. సేమియా ఉడుకుతుంది ఫ్రెండ్స్, సగ్గుబియ్యం కూడా ఉడుకుతుంది. కొంచెం టైం పడుతుంది. ఒకసారి చూడు సేమియా ఉడికిందో లేదో. పైకి లేపు, కొంచెం ఉడకాలి. ఒక 2 నిమిషాలు అంతే. ఇది సగ్గుబియ్యం ఇది కూడా దగ్గర పడింది. ఒక 2 నిమిషాలు. ఈ స్టవ్ కట్టేసి సగ్గుబియ్యం కూడా దాంట్లో పోసేసి పట్టుకారు తీసుకొని ఒక 1/2 గంట ఉడికించుకుందాం ఫ్రెండ్స్. ఒక 10 నిమిషాలు. ఉడుకుతుంది ఫ్రెండ్స్ మంచిగా. ఇప్పుడు దీంట్లో పాలు పోసుకుందామండి. ఆల్రెడీ కాచిన పాలు దాంట్లో పోసేసుకుందాం.
ఒకసారి కలబెట్టుకుందాం. ఇది బాగా పాలు వేడయ్యేదాకా ఈలోపు ఒక చిన్న బాండీ పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని జీడిపప్పు కిస్మిస్ వేయించేసుకుందాం. కొంచెం మొత్తం అవి ఏం చేసుకుందాం. ఇప్పుడు పంచదార వేసేసుకుందాం ఫ్రెండ్స్. దాంట్లో బెల్లం కరిగేదాకా మంచిగా కలబెడదాం. తర్వాత కొంచెం ఇలాచీ పొడి వేసుకుందాం మంచి స్మెల్ కోసం. ఆల్రెడీ వేడి చేసిన పాలే కదా, ఎక్కువ కాగనక్కర్లేదు. పంచదార కూడా కరిగిపోయింది ఫ్రెండ్స్. ఇలాచీ పొడి కూడా వేసేసుకున్నాం. ఒక 2 నిమిషాలు ఆగేసి జీడిపప్పు కూడా వేసేసుకున్నాం. జీడిపప్పు కూడా వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇంకా కట్టేసి స్టవ్. పాయసం అయిపోయింది ఫ్రెండ్స్. ఒక కప్పులో తీసుకుందాం. చిన్న కప్పులోకి కొంచెం దిద్దాం. చూడండి ఫ్రెండ్స్, సగ్గుబియ్యం సేమియా కలిపి చేసిన టేస్టీ అయిన పాయసం ఫ్రెండ్స్. మా చిన్నమ్మాయి చేసింది, బాగా వచ్చింది ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.